ఈ లోకంలో మన సమయాన్ని చాలా చోట్ల మనం గడుపుతూ ఉంటాం. ఉదాహరణకి ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ గురించి కానివ్వండి, వీళ్ళ గురించి కానివ్వండి, చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడుతున్న ఆ సమయంలో గంట అవుతుంది, 2 గంటలు, 3 గంటలు, ఒక్కోసారి తెలియకుండా ఒక పూట అంతా అయిపోద్ది, ఒక రోజంతా కూడా అయిపోతూనే ఉంటుంది. పేకాట ఆడే వాళ్ళైతే రోజుల తడబడి అట్లాగే కూర్చుంటారు. వాళ్ళకి ఆకలి దప్పికతో పని లేదు. 2 రోజులు 3 రోజులైనా సరే రాత్రి పగలు కూర్చొని అట్లాగా ఆడుతూనే ఉంటారు. వాళ్ళు దానికోసం అంతగా వాళ్ళను వాళ్ళు అర్పించుకుంటున్నారని చెప్పాలి. దాంట్లో ఏముంటుందో ఆనందం, బహుశా డబ్బు సంపాదనకు అయి ఉండొచ్చు, లేకుంటే ఇంకా 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 చేయాలి, ఇంకా సంపాదించాలి అనే ఆలోచన కావచ్చు, వాళ్ళ యొక్క ఆ బానిసత్వం అలవాటు కావచ్చు. ఏదైనా సరే వాళ్ళని ఆ పని మీదకి వెళ్ళగానే సమయం అనేది మర్చిపోయేలాగా చేస్తుంది. నిజానికి ఈ లోకంలో ఏదైనా పని మనకి ఇష్టం ఉంటే గనక, అది మన హృదయపూర్వకంగా ఇష్టపడితే ఆ పని చేస్తూ ఉన్నంతసేపు సమయం అనేది మనకు గుర్తు రాదు. ఒక వ్యక్తి ఒక ఉన్నత కుటుంబానికి చెందిన ఒక గొప్ప ప్రభు, ఒక ఆయన, అంటే గొప్పవారిని లార్డ్ అని పిలిచేవారు, ప్రభు అని పిలిచేవాళ్ళు. ఆయన ఒకసారి తన సేవకునితో కలిసి, అబ్బాయి నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, సరిగ్గా అర్ధగంట తర్వాత ఏమన్నాడు, సరిగ్గా అర్ధగంట తర్వాత నన్ను లేపు, మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి, ఒక అర్ధగంట నేను ప్రార్థన చేసుకుంటాను, అర్ధగంట అయిన తర్వాత నీవు వచ్చి నన్ను లేపు అన్నాడు. సరే అని ఈ దాసుడు చెప్పాడు. ఇతని యజమానుడు వెళ్ళి గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించడం ప్రారంభించాడు. అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది. ఈ దాసుడు వదిలి కిటికీలోంచి చూశాడు. చూస్తే అతను ప్రార్థన చేస్తుండగానే అతని ముఖరూపం అంతా కూడా మారిపోయి చాలా ప్రకాశవంతం కనబడుతుంది. ఈ దాసుడు అర్ధగంట చూశాడు, గంట అయింది, గంటన్నర, 2 గంటలు, 3 గంటలు అవుతూనే ఉంది. 3 గంటలు అయిపోయిన తర్వాత ఎప్పటికైనా కేక అయిపోతే బాగోదేమో అని అప్పుడు కేకేశారంట, అయ్యగారు టైం అయిందని. మొత్తానికి ఆయన ప్రార్థన ముగించుకొని తలుపు తీసుకుని వచ్చేటప్పుడు అన్నాడంట, అర్ధగంట సమయం ఎంత తొందరగా అయిపోయిందా దేవుని సన్నిధిలో అన్నాడంట. ఎంత సమయం అంట, ఎంత సమయం అనుకున్నాడు? అర్ధగంటే అనుకుంటున్నాడు ఆయన, కానీ ఎంత సమయం ఉన్నాడు ప్రార్థనలో? 3 గంటలు ఉండి కూడా ఆయన ఏమనుకుంటున్నాడు? అర్ధగంట ఎంత తొందరగా అయిపోయింది అనుకుంటున్నాడు. మనమేమనుకుంటామో తెలుసా? 10 నిమిషాలు, ఒక అర్ధగంట దేవుని మందిరంలో ఉండి ఇంకా కావట్లేదండి ప్రార్థన, ఇంకా కావట్లేదండి ప్రార్థన అని మనం అనుకుంటా ఉంటాం. అంటే అందరూ అట్లా అనుకోరు, కానీ ఎక్కువ మంది అట్లాగా ఆలోచిస్తూ ఉంటారు. దేవుని మందిరంలోకి వెళ్ళి సమయాన్ని చూసుకుంటాం. అదే టీవీ ముందుకు చూస్తుంటే కనుక ఇంకా కావట్లేదేంది, ఇంకా కావట్లేదేంది అనుకుంటామా? అనుకోం. ఇంకా వస్తే బాగుండు, ఇంకా వస్తే బాగుండు అనుకుంటాం. చూసారా ఎంత తేడా ఉందో? అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఏదైతే మనం ఇష్టపడతామో దాన్ని గురించినప్పుడు మనకి టైము అనేది గుర్తు రాదు. నువ్వు ఎవరైనా ఒక వ్యక్తిని ఇష్టపడితే అతనితో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు సమయం అనేది నీ మనసులోకి రాదు. కానీ ఎప్పుడు సమయం అనిపిస్తుంది? ఆ వ్యక్తి అంటే నీకు ఇష్టం లేదు, అతని ఎదురుగా ఉండడం నీకు ఇష్టమే లేదు, అతనితో మాట్లాడటమే ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఇక అన్నీ గుర్తొస్తాయి. ఆ ఇంట్లో ఆ పని ఉంది, ఈ పని ఉంది, వెంటనే చేసుకోవాలి, టైం అయిపోతా ఉంది, ఎప్పుడు వచ్చా అది ఇది మొత్తం ఏదో ఒకటి సాగు చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకుంటాం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఎట్లాంటి హృదయంతో ఉన్నాము అనేది మనం చూసుకోవాలి. మోకరించి ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు నిజంగా దేవుని దగ్గరికి రావాలి అన్న కోరిక, మనస్సు, ఆశతో వస్తే సమయం గురించి మనం ఎక్కువగా ఆలోచించం. అయితే అందరూ ఇట్లాగా అనుకోకూడదు. ఎందుకంటే కొంతమంది ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ప్రార్థన అన్నప్పుడు ఆ సమయం వరకే చూసుకుంటారు. ఆ సమయం తర్వాత వాళ్ళకి వేరే పనులు ఉంటాయి, ప్రోగ్రాములు ఉంటాయి.
కానీ కొంతమంది పాస్టర్ల పాపం అది ఆలోచించక వీళ్ళు 9 సాయంత్రం లేదా ఆదివారం 10 గంటల నుంచి 12 గంటల వరకు 1 గంట వరకు అని ప్రకటిస్తారు. ఈ 1 గంట తర్వాత నేను పలానా వాళ్ళని కలవాలి అని వీళ్ళకు ఉంటాయి అన్ని పనులు. కానీ వీళ్ళు 1 కాస్త 2 చేస్తారు, 2 కాస్త 3 చేస్తూ ఉండేసరికి వీళ్ళకి చికాకు వచ్చింది. తెలియకుండానే ఒక రకమైన ఈ అనవసరంగా వచ్చాం, రాకపోయినా బాగుండేది, పనులన్నీ ఆగిపోతున్నాయి అనిపిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో సమయం అర్థమైందా? ప్రకటించే వాళ్ళకి సమయం అనేది పాటించాలి. వినేవాళ్ళు కూడా సమయాన్ని మర్చిపోయి దేవుని సన్నిధిలో ఉండాలి. మీకు అర్థమైందా? ఒక సహవాసం ఉంది. ఆ సహవాసంలో ఏం చేస్తారంటే వాళ్ళు సాయంకాలం 6 గంటల కంటే కరెక్ట్గా 6 గంటలకే స్టార్ట్ చేస్తారు. 9 గంటలకు ముగించబడుతుంది అంటే 9 గంటల కంటే ఒక 10 నిమిషాలు, పావు గంట ముందే క్లోజ్ చేస్తారు. ఎందుకంటే జనంలో నుంచి మళ్ళీ కొంచెం వెళ్ళాలి, వాళ్ళు బస్సులు అందుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇట్లాగా సమయాన్ని ఎవరైతే కరెక్ట్గా పాటిస్తారో వాళ్ళ దగ్గరికి రావడానికి కూడా మనుషులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అనుకున్న టైంకి అయిపోతుంది, మిగతావన్నీ తర్వాత మనం చక్కబెట్టుకోవచ్చు. కానీ చాలాసార్లు మనం సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం, పొడిగిస్తూ ఉంటాం. సమయాన్ని కరెక్ట్గా మనం పాటించాలి. దేవుని బిడ్డలుగా ఏమంటున్నాం? దేవుని బిడ్డలుగా మనం సమయాన్ని తప్పకుండా పాటించాలి. ఒకవేళ 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ఇంతకంటే ఎక్కువగా నువ్వు ల్యాగ్ చేయకూడదు, అంటే సాగదీయకూడదు. సాధ్యమైనంత వరకు నీకు ఇచ్చిన సమయానికి ముందుగానే ముగించాలి తప్ప పొడుగైతే చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే అక్రమం అవుతుంది. ఏమవుతుంది? అక్రమం. అంటే మనం ఏదైతే సమయం ఇచ్చామో ఆ సమయం లోపలనే మనం ముగించేసుకోవాలి. చాలాసార్లు దైవ సేవకులు కూడా చేసే తప్పిదం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన సమయం 2-3 దైవ సేవకులు ఉంటే ఒక్కొక్కళ్ళకి 20 నిమిషాలు లేదా అర్ధ గంట సమయం ప్రకటించడానికి వాళ్ళు ఇస్తే కొంతమందికి అది సరిపోదు. దాన్ని స్టార్ట్ చేస్తారు, పాటతో 10 నిమిషాలు కాగొడతారు. తర్వాత ఆ అమ్మకి వందనం, ఈ అమ్మకి వందనం, ఆ ఈకి వందనం అని వందనాలు చెప్పుకుంటూ ఒక 10 నిమిషాలు కాజేస్తారు. తర్వాత వాక్యంలోకి ఎంటర్ అవుతారు. మరి 10 నిమిషాల్లో వాక్యం ఏమి పూర్తి కాదు కదా, దానికి 20 నిమిషాలు, ఇంకో అర్ధ గంట అయిపోద్ది. ఇచ్చిందంత వాళ్ళకి అర్ధ గంట ఇస్తే వీళ్ళు దాన్ని 40-45 నిమిషాలు చేస్తారు. మరి మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఇట్లాగా సమయాన్ని ఇట్లా వృధా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం కాదు, కానీ సమయం అనేది చాలా విలువైంది. దేవుడు మనకు 24 గంటల సమయం ఇస్తే ప్రతి నిమిషం కూడా దేవుని సన్నిధిలో చాలా విలువైంది. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను, మీరు వింటున్నారు. నా సమయం ఎంత విలువైందో మీ సమయం కూడా నేను అంతే విలువగా ఎంచాలి. మీకు అర్థమైందా? మనమందరం కలిసి దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నాం. దేవుడు కూడా మనం ఆయన సన్నిధిలో గడుపుతున్న సమయానికి విలువిస్తాడు. ఈ లోక సంబంధమైన మనుషులైతే ఎవరి కోసం వచ్చావు, నీ అవసరం కోసం నువ్వు వచ్చావు అని అంటారు. కానీ దేవుడైతే అట్లా అనడు. దేవుని సన్నిధిలో నువ్వు గడిపే 1 నిమిషమైనా సరే ఆయన లెక్కేసుకుంటాడు. ఆ 1 నిమిషానికి తగ్గట్టుగానే నీకు కొలిచి పోస్తాడు. మీకు అర్థమైందా ఈ మాట? గంట సమయం గడిపావనుకో, దానికి తగినట్లుగానే నీకు కొలిచి పోస్తాడు. అది దీవెనే కానివ్వండి, ఆశీర్వాదమే కానివ్వండి, ఆరోగ్యమే కానివ్వండి, శాంతి, సమాధానం ఏవైనా సరే ఆయన కొలిచి పోస్తాడు. ఎక్కువ సమయం దేవునితో ఉన్నావనుకో, ఎక్కువ నీకు వస్తుంది. తక్కువ సమయమే ఉన్నావు, తక్కువే నీకు కొలవబడుతుంది. అంతే కదండి. ఇప్పుడంటే కూలీ డబ్బులు ఇవన్నీ వచ్చాయి. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు? ఒడ్లు కొలిచేవాళ్ళు, పెసలు కొలిచేవాళ్ళు, కందులు కొలిచేవాళ్ళు, మినుములు కొలిచేవాళ్ళు. మొత్తానికి ఏదైతేనే ఇదిగో ఈరోజు కూలి ఇగో 1 కేజీ మినుములు అంటే ఇక దాని ప్రకారం ఇక అందరికీ అంతే. ఇట్లాగా ఎవరైతే ఎక్కువ రోజులు వచ్చారో వాళ్ళకి ఎక్కువగా కొలుస్తారు. అవునా కాదా? దేవుడు కూడా మనకు అట్లాగే కొలిచి పోస్తాడు.
ఏం చేస్తాడు? కొలిచిపోస్తాడు. నీవు ఎంత ఎక్కువ సమయం ఆయనతో గడిపితే అంతగా నీకు ఆయన కొలిచిపోస్తాడు. మనుషుల్లాగా కొలిచేవాడు కాదు ఆయన. ఆయన కొలిచేటప్పుడు అణచి కుదిలించి దిగజారేలాగా చేసి అప్పుడు నీ ఒళ్ళో పోస్తాడు. మనిషి అయితే పోసేటప్పుడు బోలుగా పోస్తాడు. తెలుసు కదా, బోలుగా పోయటం అంటే ఏదో ఊరికి అట్లా పడేస్తాం. కానీ ఇంకా ఎక్కువ బట్టలన్నప్పుడు ఏం చేస్తాం? దాన్ని కాస్త విదిలించి కుదిలించి అవసరమైతే నొక్కి మళ్ళీ పొర్లిపోయేలాగా పోసి అప్పుడు మళ్ళీ పోస్తాం, ఎక్కువ రావాలి అనుకుంటే. దేవుడు కూడా మనకి ఇచ్చేటప్పుడు కొలిచి పోస్తాడు. అణచి కుదిలించి దిగజారునట్లుగా దేవుడు కూడా మనకి కొలిచి పోస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో గడిపే ఏ సమయమైనా సరే మనకి ఎప్పుడూ కూడా వృధాగా పోదు. ఒక మనిషితో సమయాన్ని గడుపుతుంటే అది వృధాగా పోద్దేమో, పోతుంది కొన్నిసార్లు. చాలాసార్లు మనం మాట్లాడుకునే మాటల్లో ఏ ఉపయోగం ఉండవు, అయినా సరే మనం మాట్లాడతాం, ఇష్టపడి మరీ మాట్లాడతాం, ఫోన్లు చేసి మరీ మాట్లాడతాం. దాంట్లో విషయం ఏమి ఉండదు. తిన్నవా, తిరిగినవా, ఏం కూర వండును, ఏ అన్నం వండును, వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఇవన్నీ చెప్తూనే ఉంటాం. తెలుసుకోవడం మంచిదేమీ కాదు, పలకరించుకోవడం తప్పేమీ కాదు. కానీ దాంట్లో కొన్నిసార్లు ఏ విషయం ఉండదు. కానీ దేవుని సన్నిధిలో గడిపే ప్రతి నిమిషం కూడా దేవుడు నీకు కొలిచిపోస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. 17వ వచనం. అలాగుననే, జాగ్రత్తగా వినండి, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది. పనికి మాలిన చెట్టు అయితే కాని ఫలాలు ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలాలు ఫలించదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలించదు. ఇది జరిగేది. దేవుడు చెట్టు గురించి మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నారేమో, కానీ చెట్టు గురించి కాదు, చెట్టు అంత మనిషి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాం? చెట్టు గురించి కాదు, చెట్టు అంత మనిషి గురించే మాట్లాడుతున్నాడు. అంటే అతను చెట్టు ఎలాగ ఫలిస్తుందో మనిషి జీవితంలో కూడా మనిషి ఎట్లాగా ఫలించాలి అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు 17వ వచనంలో? ప్రతి మంచి చెట్టు కూడా మంచి ఫలాలే ఫలిస్తుంది. మంచి చెట్టు అంటే ఇక్కడ మంచి స్వభావం కలిగిన మనిషి. మంచి స్వభావం కలిగిన మనిషి ఏం చేస్తాడు? మంచి ఫలాలే ఫలిస్తాడు. అంటే తన నోటి నుంచి వచ్చే మాటలు కానీ, తన ద్వారా వచ్చే సలహాలు కానీ, సూచనలు కానీ, ఇవన్నీ ఎట్లా ఉంటాయి? ఎదుటి వాళ్ళకి మంచి చేసేవి ఉంటాయి, ఉపకారం చేసేవి ఉంటాయి. చెడ్డ చెట్టు అయితే, పనికి మాలిన చెట్టు అయితే కాని ఫలాలు, అంటే ఫలించకూడని ఫలాలే ఫలిస్తాయి. మీరు మామిడికాయలు చాలా రకాలు ఉంటాయి, వీటిలో కిరసనాయిల కాయలు కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా మామిడి తోటల్లో పెంచే వాళ్ళని కానీ, మామిడి తోటలో వేసే వాళ్ళని కానీ చూడండి, కిరసనాయిల కాయలు ఉంటాయి. అవి విరిస్తే కిరోసిన్ వాసనే వస్తుంది, వాటికి కాయలు కాస్తాయి. కానీ అవి కొరికితే ఆ కిరసనాయిల్ స్మెల్లే వస్తుంది. మరి అసలు అది ఎట్లా వస్తుంది దాంట్లోకి ఆ స్మెల్ అనేది ఎవరికీ తెలియదు. అది పనికి రాని చెట్టుగా ఎంచబడుతుంది. దాన్ని ఎవరు ఇష్టపడరు, దాంతో దేన్ని కూడా అంటుకట్టరు. ఒకవేళ అంటుకడితే ఏమవుద్ది? దేని సారం దానికి పోయి అది కూడా చెడిపోతుంది. ఇట్లాగా లోకంలో పనికి మాలిన చెట్లు, అంటే ఉపయోగపడని చెట్లు, తినడానికి పనికిరాని చెట్లు లోకంలో చాలా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పనికి మాలిన చెట్టున మంచి ఫలాలు వస్తాయా అంటే రావు. మరి మంచి చెట్టున చెడ్డ ఫలాలు వస్తాయా అంటే అది జరగదు. మంచి చెట్టు నుంచి మంచి పండ్లే వస్తాయి, పనికి మాలిన చెట్టు నుంచి పనికి మాలిన పండ్లే వస్తాయి. అయితే దేవుడు మనల్ని ఏమని కోరుకుంటున్నాడు? మంచి చెట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ద్రాక్ష చెట్టు కూడా మనం చూస్తే మంచి ద్రాక్షాలు ఉన్నాయి, కారు ద్రాక్షాలు ఉన్నాయి. కారు ద్రాక్షాలంటే చేదైన ద్రాక్షాలు, అవి పనికి రావు. మంచి ద్రాక్షాలంటే
తినడానికి పనికొస్తాయి, త్రాగడానికి పనికొస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, అన్నిటికీ ఉపయోగపడతాయి మంచి ద్రాక్షాలు. అందుకనే యేసుక్రీస్తు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? నేను నిజమైన ద్రాక్షావల్లిని. యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావల్లి అయితే ఆయనతో అంటు కట్టబడిన కొమ్మలమే మనమందరం కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావల్లి, మంచి ద్రాక్షావల్లి అయినప్పుడు ఆయనతో అంటు కట్టబడిన మనలో మరి ఎటువంటి ఫలాలు ఉండాలి? మంచి ఫలాలే ఉండాలి. ఎందుకంటే మనం అంటు కట్టబడింది ఎవరితో? పనికిమాలిన చెట్టుతో కాదు, శ్రేష్టమైన ద్రాక్షావల్లితో మనం అంటు కట్టబడ్డాం. నిజంగా మనం యేసుక్రీస్తుతో అంటు కట్టబడితే యేసుక్రీస్తు యొక్క సారమంతా మన జీవితంలోకి రావాలి. అవునా కాదా అండి? ఒక మంచి చెట్టుకి అంటు ఎందుకు కడతారు? ఎందుకంటే దాని యొక్క సారం దీనిలోకి రావాలి, ఇది కూడా దానిలాగా ఫలించాలి కాబట్టి. అలాగే మనం బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తుతో అంటు కట్టబడ్డాం, విశ్వాసం ద్వారా ఆయనతో అంటు కట్టబడ్డాం. అంటే మనలో ఏమి ప్రవహించాలి? ఆయన యొక్క జీవం ప్రవహించాలి, ఆయన యొక్క సారం ప్రవహించాలి. ఎప్పుడైతే అట్లాగా ప్రవహిస్తూ ఉందో ఆయనలాగా మన జీవితం కూడా ఉంటుంది. ఆయన మంచి ద్రాక్షావల్లి కాబట్టి మనం కూడా ఎట్లా ఉంటాం? మంచి చెట్టుగా, మంచి ద్రాక్ష చెట్టుగా మనం తయారవుతూ ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ఇది అంటున్నాడు, మంచి చెట్టు కాని ఫలాలు ఫలించదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నేను నువ్వు పరీక్షించుకో. మరి నీ జీవితంలో మంచి చెట్టుగా ఉన్నావా, కాని చెట్టుగా ఉన్నావా? మంచి చెట్టువే అయితే గనక మంచి ఫలాలు ఫలిస్తావు. మంచి ఫలాలు ఫలించడం అంటే నీ ద్వారా ఎదుటి వాళ్ళకి మేలు కలిగించేలాగా నీ ప్రవర్తన ఉంటుంది, నీ జీవితం ఉంటుంది. నీ ద్వారా కొన్నిసార్లు కనీసం మేలు కలగకపోవచ్చు, కానీ కీడు మాత్రం కలిగించకూడదు. మీకు అర్థమైందండి? ఎదుటి వాళ్ళకి నీ వల్ల మంచి జరగకపోవచ్చు, కానీ నీ వల్ల చెడు మాత్రం జరగకూడదు. అలా జరిగితే నువ్వు మంచి చెట్టువు కాదు, పనికి మాలిన చెట్టువే. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి అంతటికీ దీవెన వచ్చింది కదండి, రక్షణ వచ్చింది. ఈ లోకమంతా కూడా ఆశీర్వదించబడింది ఆయన ద్వారానే. ఎవరి ద్వారా అండి? ఆయన ద్వారానే ఈ లోకానికి అంతటికి రక్షణ వచ్చింది. అలాగే నీ ద్వారా కనీసం నీ కుటుంబానికైనా రక్షణ రావాలి. ఎందుకంటే నువ్వు చేస్తున్న ప్రార్థనల ద్వారా, నీ వాళ్ళకి చేస్తున్న పరిచర్య ద్వారా, నీ ద్వారా కనీసం నీ గ్రామంలో ఉన్న వారికైనా ఎంతో కొంత ఆశీర్వాదం కలగాలి. నీవు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీదకి రావాలి. అలా వచ్చేదే నిజంగా క్రైస్తవ జీవితం అంటే. యేసేపును చూస్తే యేసేపు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదమే. యేసేపు ఎట్లా ఉన్నాడు? ఫలించెడు కొమ్మలాగా ఉన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఫలిస్తూనే ఉన్నాడు. ఎక్కడ వేసినా సరే అక్కడ మళ్ళీ మొలకెత్తుతూనే ఉన్నాడు, ఫలిస్తూనే ఉన్నాడు, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. చివరికి చెరసాల్లో వేసినా సరే అక్కడ కూడా అక్కడ వాళ్ళకి ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. ఇది నిజంగా ఒక క్రైస్తవుడి యొక్క జీవితం. అందుకనే యేసుక్రీస్తు అంటున్నాడు, మంచి చెట్టు ఏదైతే ఉందో అది కాని ఫలాలు ఫలించదు. మంచి చెట్టు ఎవరు? మనమే. క్రీస్తునందు అంటుకట్టబడిన మనమే మంచి చెట్టు అని యేసుక్రీస్తు యొక్క అభిప్రాయం. కాబట్టి యేసుక్రీస్తు అనే ద్రాక్ష వల్లితో మనం ఉన్నాం. మనలో ఎవరు ప్రవహించాలంటే యేసుక్రీస్తు యొక్క జీవం ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన లక్షణాలు, ఆయన అలవాట్లు, ఆయన పద్ధతులు, ఆయన క్రమం ఇవన్నీ కూడా మనలోకి రావాలి. సమయాన్ని గురించిన క్రమం రావాలి, మాటలను గురించిన క్రమం రావాలి, చేతలను గురించిన క్రమం రావాలి. యేసుక్రీస్తు యొక్క క్రమం ఎట్లాంటిదంటే చేసి చెప్పేవాడు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు యొక్క క్రమం ఎట్లాంటిదంటే ముందు చేసి తర్వాత చెప్పేవాడు. చూద్దాం ఒకసారి ఆ మాటలు. యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును
బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి. చూడండి, యేసుక్రీస్తు గురించి ఏమంటున్నాడు? ఆయన చేయుటకును బోధించుటకును. ముందు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు చేయటానికి చేశాడు, తర్వాత బోధిస్తున్నాడు. మీకు అర్థమైందా? ముందు ఆయన చేశాడు, వాటిని బోధిస్తున్నాడు. చాలాసార్లు మనం ఏమంటామంటే బోధించిన తర్వాత చేద్దాం, పాపం వాళ్ళకి చెప్పాం కదా, ఇంత వాళ్ళకి చెప్పిన తర్వాత మనం చేయకపోతే బాగోదేమో అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు యొక్క లక్షణం ఏమిటి? ఆయన ముందు చేసేవాడు, తర్వాతే చెప్పేవాడు. ఒకసారి చిన్నప్పుడు ఒక కథ ఉండేది. ఒక గాంధీ గారి దగ్గరికి ఒక తల్లి వచ్చి, గాంధీ గారు మీరు చాలా గొప్పవాళ్ళు కదా, మహాత్ములని అందరు మిమ్మల్ని పొగుడుతున్నారు, మా వాడికి బాగా స్వీట్లు తినే అలవాటు ఉందండి, కాస్త మానిపించండి ఎట్లాగట్లా అన్నదంట. అవునా, సరేనమ్మ ఒక నెల తర్వాత రా అన్నాడంట. నెల తర్వాత వచ్చిన తర్వాత వాడి దగ్గర తీసుకుని, ఆయన స్వీట్లు తినకూడదు నాయన, అవి ఆరోగ్యానికి హానికరం, కాబట్టి మానుకోయ్యా అని చెప్పాడంట. ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ఈ మాట పోయిన నెలను చెప్తే పోయేది కదా, నెల రోజుల తర్వాత రా అని చెప్పేసి ఇప్పుడు నాయన స్వీట్లు తినకూడదు, ఆరోగ్యానికి హానికరం, మంచిది కాదు, పంటికి కూడా మంచిది కాదు అని ఇప్పుడు చెప్తున్నాడేంది, నెల ముందు ఈ మాటే కదా చెప్పేది, అప్పుడు చెప్పొచ్చుగా అని అడిగితే అప్పుడు అన్నాడంట, అమ్మా నెల ముందు నాకు కూడా స్వీట్లు తినే అలవాటు ఉంది, అందుకని నేను ఈ నెల రోజులు మొత్తం కూడా దాన్ని మానుకొని అప్పుడు నేను నీకు చెప్తున్నా, ఈ పిల్లోడికి ముందు నా అలవాటు, నాకు కూడా ఉంది అలవాటు, ఈ అలవాటు ముందు నేను మానుకోవాలి, ముందు నేను చేయాలి, అప్పుడు నేను చెప్తాను, చెప్పగలుగుతా. నేనే చేయకుండా చెప్తే అది బాగోదమ్మా, అందుకే ముందు నేను చేయాలి, ఏది స్వీట్లు తినడం మానడం అనేది నేను చేయాలి, నేను చేసి అప్పుడు మీ వాడికి చెప్తున్నాను అని చెప్పాడంట. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన అంటే యేసుక్రీస్తు నుంచే. ఆయన చెప్పాడు, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే తన ఆత్మకథలో, నేను పర్వత ప్రసంగాన్ని, యేసుక్రీస్తు కొండ మీద చేసిన ఆ ప్రసంగాన్ని నేను చాలా బాగా ఇష్టపడతాను అని చెప్పేవాడు. అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం అది బాగా చదివేవాడు ఆయన. అలాగ చదివి యేసుక్రీస్తు యొక్క ఆ మాటలు, నిన్ను ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పు అనే మాట ఈ బైబిల్లోంచి తీసుకున్నదే ఆయన. చాలామంది ఈ మాటనే గాంధీ గారు చెప్పాడు అనుకుంటారు, పాపం వాళ్ళకి బైబిల్ తెలియదు కాబట్టి అది గాంధీ గారి దగ్గర నుంచి విన్నారు అంతే. నిజానికి ఆ మాట గాంధీ గారు ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే యేసుక్రీస్తు దగ్గర నుంచి తీసుకున్నాడు ఆయన. అట్లాగా యేసుక్రీస్తు ఏదైతే చెప్పి చేసి చెప్తూ ఉంటాడో అదే పద్ధతిని ఆయన కూడా పాటిస్తూ వచ్చాడు. అలాగే దేవుని బిడ్డలుగా మనం కూడా ముందు ఏం చేయాలి? చెయ్యాలి, తర్వాత చెప్పాలి. అమ్మా నువ్వు ప్రార్థన చేయాలి గట్టిగా అని అంటున్నావంటే ముందు నేనేం చేయాలి? నేను చేయాలి, చేసి అప్పుడు నీకు చెప్పాలి. కాబట్టి ముందు యేసు యొక్క లక్షణం ఏంటంటే ముందు చేసేవాడు, తర్వాత చెప్పేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వచనం. ఆయన అవి ఏంటి అని అడిగాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, జరిగింది ఏంటంటే యెరూషలేముకి ఆమడ దూరంలో ఉంది ఎమ్మాయి గ్రామం. ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు వేరే రూపంలో వాళ్ళతో కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అబ్బాయి అంటే మేము ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నాం అంటే నేను కూడా అటే వస్తాను పదండి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఏంటబ్బాయి ఈ వేటి గురించి మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, ఏమయ్యా యెరూషలేములో బస చేస్తున్నావు కదా, ఇక్కడ జరిగిన విషయాలు తెలియదా ఏంటి అని అంటే, ఏంటి ఆ సంగతులు ఏంటి అని అంటే అప్పుడు చెప్తున్నారు వీళ్ళు, నజరేయుడైన యేసుని గురించిన సంగతులే. ఆయన అంటే నజరేయుడైన యేసు క్రీస్తు, జాగ్రత్తగా చూద్దాం, దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తి కలిగిన ప్రవక్తగా ఉన్నాడు. ఇక్కడ యేసు క్రీస్తు గురించి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? ఈయన అంటే యేసు క్రీస్తు దేవుని ఎదుట మనుషుల ఎదుట. జాగ్రత్తగా చూడండి ఎట్లా ఉన్నారు. ముందు ప్రిఫరెన్స్ ఎవరికి?
దేవుని ముందు, తర్వాత మనుషుల ముందు ఎట్లా ఉన్నాడు? క్రియలోను, తర్వాత వాక్యం అంటే మాటల్లోను. అంటే యేసుక్రీస్తు ముందు దేనికి చేసేవాడు అంటే క్రియ చేసేవాడు, తర్వాత వాక్యం చెప్పేవాడు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు యొక్క లక్షణాలు ఇవే. ముందు ఆయన ఏం చేసేవాడు? చేసేవాడు, తర్వాత చెప్పేవాడు. కాబట్టి యేసుక్రీస్తు గురించి వీళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఎట్లా ఉందంటే, ఆయన దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ ఎట్లా ఉండేవాడు? క్రియలో కానీ మాటలో కానీ శక్తి కలిగిన ప్రవక్తగా ఉండేవాడు. మొట్టమొదట ఏమి అక్కడ రాయబడి ఉంది? క్రియలో శక్తి కలిగిన ప్రవక్తగా ఉండేవాడు. తర్వాత మాటల్లో కూడా శక్తి కలిగిన ప్రవక్తగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పౌలు కూడా తన పత్రికలో రాస్తూ, నేను మీ ఎదుట లేనప్పుడు క్రియల్లో మేము ఎట్లా ఉండేవాళ్ళమో, మాటల్లో ఎట్లా ఉన్నానో, నీ ఎదుట ఉన్నప్పుడు క్రియల్లో కూడా మేము అట్లాంటి వాళ్ళమే అని జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు తన పత్రికలో. అంటే వాళ్ళు ఏమనుకుంటారు కొంతమంది, ఏంటండి పౌలు గారు రాయటం అయితే బాగానే రాస్తాడు కానీ మంచిగా, కానీ ప్రసంగం చెప్పేటప్పుడు ఏందండి పౌలు గారు ఏం ప్రసంగం అండి, అది కొరగాని ప్రసంగం చేస్తారు ఏందండి అని అనుకునేవాళ్ళంట పత్రికల్లోనే. ఆయన బాగానే చెప్తాడు, ఆయన ప్రసంగం మాత్రం కొరగానిదిలే అని అంటారంట. అంటే పౌలు ప్రసంగం అట్లా ఉండేది. అందుకు పౌలు అనేవాడు, అబ్బాయి నేను నీ ఎదుట ఉన్నప్పుడు పత్రికల్లో మాటల్లో ఎట్లా ఉండేవాడినో, నీ ఎదుట ఉన్నప్పుడు క్రియలో అట్లా ఉంటానికి జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే పౌలు యొక్క లక్షణం ఏంటి? వాళ్ళ ఎదురుగా ఉన్నప్పుడు క్రియలో ఆయన దేవుని యొక్క లక్షణాలు చూపించేవాడు. గట్టిగా ప్రసంగం చేయగలిగేవాడు కాదు, కానీ రాసేటప్పుడు కూడా చాలా బాగా రాసేవాడు. మీకు అర్థమైందండి? పౌలు గారు గట్టిగా మంచి ప్రసంగికుడేం కాదు. పౌలు కంటే కూడా పౌలు పక్కన బర్నబా బాగా ప్రసంగం చేయగలిగేవాడంట. కానీ పౌలు అంత ప్రసంగం చేయగలిగేవాడు కాదు, కానీ రాయడం మాత్రం ఎవ్వరికీ సాటి అయ్యేది కాదు. రాతలో మాత్రం ఎవరిని ఇక చెప్పడానికి లేదు, అంత గొప్పగా రాసేవాడు. క్రియలో కూడా అంత గొప్పగా చూపించేవాడు. కానీ ప్రసంగ విషయంలో పౌలు ప్రసంగం కొరగానిదిలే అనేవాళ్ళంట. అట్లాంటి పౌలుని దేవుడు ఎట్లా వాడుకున్నాడో, ఎందుకంటే ఆయన చేయడంలో ముందుండేవాడు. ప్రసంగం లేదేమో, కానీ ఎదుటి వాళ్ళకి రాసి పంపించడంలో అంటే క్రియలో అట్లా ఉండేవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు నేను ఎట్లా ఉన్నాం? మన మాటల్లో కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు, గట్టిగా చెప్పలేకపోవచ్చు, కానీ క్రియలో ఎట్లా ఉండాలి? ముందు క్రియ, తర్వాతే మాట. కొన్నిసార్లు నీకు మాట రావచ్చు రాకపోవచ్చు, కానీ క్రియ మాత్రం కంపల్సరీగా కనపడుతుంది. చాలాసార్లు మన ముందున్న వాళ్ళు మన మాటల కంటే కూడా మన క్రియలనే చూస్తారు. ఏం చూస్తారు? మన క్రియలనే చూస్తారు. నువ్వు ఎన్ని మాటలైనా చెప్పు, కానీ వాళ్ళ మీద ప్రభావం చూపించేది మాత్రం నువ్వు చేసే పనే. ఆ పనులు మాత్రం వాళ్ళ మీద ప్రభావితం చేస్తాయి. గట్టిగా నువ్వు 100 మాటలు చెప్పినా వాళ్ళ కంటికి కనబడేలాగా ఒక మంచి క్రియ నీలో నుంచి వస్తే అది వాళ్ళ హృదయాన్ని మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం, ఒక గయ్యాళి భార్య ఉండేది. ఆమె ఎప్పుడు భర్తని రాచి రంపాన పెడుతూ ఉండేది. కానీ మందిరంలోకి వెళ్ళగానే దేవదూతలాగా తెల్ల చీర కట్టుకొని మంచిగా ముసుగేసుకొని అయ్యగారికి మంచిగా వాక్యం అందించేసి వచ్చేసేది. ఏమనుకునేవాడు పాపం పాస్టర్ గారు ఎంత ఆత్మీయురాలో, దేవదూతలాగా ఉంది, ఎంత మంచిగా ఉందో అనుకునేవాడు. చివరికి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యా మీ భార్య గారు నిజంగా 2 చేతులు దండం పెట్టాలయ్యా, అట్లాంటి ఆమెయ్యా ఎంత మంచిగా, ఎంత వినయం, ఎంత విధేయత, ఎంత ఆత్మీయత, ముందు వరుసలోనే కూర్చుంటుంది అయ్యా, మంచిగా పాటలు పాడుతుంది, వాక్యం అందిస్తుంది, మంచిగా పరిచర్య చేస్తుంది, అట్లాంటి భార్య దొరకటం నీకు అదృష్టం అయ్యా, నువ్వు కూడా రావచ్చు గయ్యా ప్రార్థన కంటే. అప్పుడు ఈయన అన్నాడంట, నా భార్య లాంటి ప్రార్థన అయితే నాకు వద్దులేండి అన్నాడంట. ఈయనకి అర్థమైంది, అంటే
ఈమె చర్చిలోనే ఉన్న ఈ ప్రాముణ్యస్, ఈ హడావుడి ఇంటి దగ్గర లేదు, చర్చిలో ఉన్న ఈ ఆత్మీయత ఇంటి దగ్గర లేదు అని అర్థమయ్యి, అమ్మ మీ ఆయన గారిని కలిశాను నిన్న, మరి ఇట్లా అన్నాడు, మరి ఇంట్లో ఎట్లా ఉంటున్నావో ఒకసారి నువ్వు ప్రవర్తన చూసుకోమ్మా, ఎందుకంటే నీ ప్రవర్తన ద్వారా మీ ఆయన పట్టుబడాలి కాబట్టి ఒకసారి ఆలోచించుకో అన్నాడు. ఇక అప్పటి నుంచి ఈమె ప్రవర్తన మార్చుకుంది. ఒకానొకసారి ఈయన చేపలు పోయి భుజాన గాలం వేసుకొని వస్తూ ఉంటే ఈ అమ్మగారు జాడి మంచిగా కడిగి రోటి మీద బోర్లేసి ఆరబెట్టిందంట. ఈయన చూసుకొని అటు చూస్తూ ఉండగానే ఇటువైపు ఉన్న కర్ర జాడీకి తగిలింది, ఆ జాడీ పగలటం కూడా జరిగింది. అప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చింది. అప్పుడే ఆమె ఏమనుకున్నాడే, గుండె రాయి చేసుకున్నాడు. మామూలుగా ఏదైనా చిన్న వస్తువు పడేస్తేనే ఏమో నోరు ఆగదు, అట్లాంటిది ఇంత విలువైన జాడీ పడేశాను, పగిలింది కూడా. ఇప్పుడు ఏం చేస్తుందో, ఏం మాట అంటుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అవేమి అనకుండా చిన్నగా అవన్నీ ఎత్తేసి, సరేలే మీరు కావాలని ఏం పగలగొట్టలేదు కదా, ఏదో చూడక తగిలి ఉంటుందిలే, ఇది కాకపోతే ఇంకొద్ది కొనుక్కోవచ్చులే, ఏముందిలే అనుకొని చెప్పిపోయిందంట. అసలు ఈయన ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఏంటి ఈవిడేనా? కొంచెం ఏదో చిన్న శబ్దం అయ్యగానే ఇంటిలో గై నరిచేది, ఏంటి ఇంత విలువైన వస్తువు పగిలినా సరే ఇంత సౌమ్యంగా ఉంది, ఏంటి ఇంత మార్పు అనుకొని, అప్పుడు అమ్మ నేను కూడా వస్తాను ప్రార్థనకి, కలిసి వెళదాం అన్నాడంట. మరి ఇంతకాలం చెప్పింది కదా మాటలు, ఈ పని చేయలా, చేసిన క్రియ మాత్రమే పని చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చెప్పే మాటలు ఎదుటి వాళ్ళని మారుస్తాయి అనుకోకు, కానీ నువ్వు చేసే పనులు మాత్రం ఎదుటి వాళ్ళ హృదయం మీద క్రియ జరిగిస్తాయి. వాళ్ళ హృదయం మీద, వాళ్ళ హృదయాన్ని తాకేది ఏమిటంటే నువ్వు చేసే పనులే. నువ్వు చెప్పే మాటలు కాదు, 100 మాటలు చెప్పు, కానీ అది వాళ్ళ హృదయాన్ని తాకదు. కానీ ఒక్క పని వాళ్ళ కళ్ళ ముందు చేసి చూపించు మంచిగా, దాని గురించి వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ హృదయం మార్పు పొందుతుంది. యేసుక్రీస్తు యొక్క పద్ధతి ఇదే. ఈ లోకానికి అంతటికీ ఆయన ఆశీర్వాదానికి ఎట్లా కారకుడయ్యారంటే, ఆయన యొక్క పద్ధతి ఏంటంటే ఆయన ముందు చేశాడు, చెప్పాడు, తను తాను తగ్గించుకున్నాడు, ఇదిగో తగ్గించుకోండి అని చెప్పాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. మనిషిగా ఉండాల్సిన ఆయన, అది దేవుడిగా ఉండాల్సిన ఆయన పరలోకంలోంచి భూమి మీదకి మనిషిగా దిగి వచ్చాడు. సమస్త సృష్టికర్తే, కానీ చిన్నవాడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన చేశాడు, చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ఆయన అంత ప్రభావవంతంగా ఈ లోకమంతటిని ప్రభావితం చేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఎట్లా ఉన్నాం? యేసుక్రీస్తులాగా మంచి ద్రాక్షవల్లిలాగా మంచి చెట్టులాగే ఉన్నామా? మంచి చెట్టులాగే ఉంటే మంచి ఫలాలే ఫలిస్తాం. ఆ మంచి ఫలాలు మనకి, కుటుంబీకులకి, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలాగా మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.